సాయంత్రం సరదాగా బయటికెళ్ళి పానీపూరి తినే ముందు ఈ వీడియో ఒక్కసారి చూడండి. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కారవ పరమ పవిత్రం. కర్ణాటక ఆరోగ్య శాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక తినుబండారాల నుంచి దాదాపు 250 పానీపూరి నమూనాలను సేకరించారు. వీటిలో 40 శాంపిల్స్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలింది. పానీపూరి భారతదేశంలో చాలా మందికి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. మనలో చాలా మంది ఆనందించే ఒక రుచికరమైన ఆనందం. అయినప్పటికీ పానీపూరిలో ఉపయోగించే కొన్ని పదార్థాలు మరియు తయారీ పద్ధతులు ఆహార విషం, నీటి ద్వారా వచ్చే వ్యాధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో సహా ఆరోగ్య ప్రమాదాలను కల్పిస్తాయి. పానీపూరి స్టాల్స్లో కలుషిత నీటిని ఉపయోగించడం ప్రాథమిక ఆందోళనలో ఒకటి. నీటిలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు మరియు పరాన్నజీవులు ఉండవచ్చు. ఇది కలరా, డయేరియా మరియు టైఫాయిడ్ జ్వరం వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు దారితీస్తుంది. అంతేకాకుండా అపరిశుభ్రమైన తయారీ పద్ధతులు హానికరమైన బ్యాక్టీరియా వృద్ధికి దారితీస్తాయి. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ పానీపూరి విక్రేతలు క్యాన్సర్తో సహా వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్న కృత్రిమ రంగులు మరియు రుచులు వంటి హానికరమైన ఆహార సంకలనాలను కూడా ఉపయోగించవచ్చు. పానీపూరి క్యాన్సర్కు అవి కారణం కానప్పటికీ ఈ ఆహార సంకలనాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. పానీపూరిని సురక్షితంగా ఆస్వాదించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దాంట్లో మొదటిది మంచి పరిశుభ్రత ఉన్న స్టాల్స్ను ఎంచుకోండి. తర్వాత నీటి నాణ్యతను తనిఖీ చేయండి. హానికరమైన సంకలితాలను ఉపయోగించే స్టాల్స్ను నివారించండి. పేరున్న స్టాల్స్లో తినండి మరియు మంచి పరిశుభ్రతను పాటించండి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు పానీపూరి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను తగ్గించవచ్చు. పానీపూరి ఒక రుచికరమైన మరియు ప్రసిద్ధి పొందిన ఆహారమైనప్పటికీ దాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు ఉపయోగించిన పదార్థాలు మరియు తయారీ పద్ధతుల గురించి జాగ్రత్త వహించడం ద్వారా మీరు మీ ఆరోగ్యం మరియు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పానీపూరిని హాయిగా ఆస్వాదించవచ్చు. ఇలాంటి హెల్త్ టిప్స్ మరియు ట్రెండింగ్ వీడియోస్ కోసం వెంటనే మా వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2 న్యూస్ యాప్ని క్లిక్ చేయండి.